అమ్మయ్య, ఈరోజు కూడా స్కూల్ టైం అయిపోయింది. ఎప్పటిలాగానే ఇంటికి స్టార్ట్ అయిపోయా. 100 days ఛాలెంజింగ్ వీడియోస్లో ఈరోజు డే 2. ఎవ్రీడేలానే ఈరోజు కూడా గ్రౌండ్కి వచ్చేసా. గ్రౌండ్లో మా ఫ్రెండ్స్ అయితే చూడండి, నేను రాకముందే స్టార్ట్ చేస్తారు గేమ్ అయితే. ఈ పక్కన కనిపిస్తున్నాడు కదా, ఈడే మా ఊరికి పెద్ద పులి లెక్క, మన్యం పులి. అన్న పేరే పులి. పాపం ఏంటి వీళ్ళందరూ ఆడుతుంటే ఇటు పక్కన కూర్చున్నా అని చూస్తున్నారా? చిన్నది బెనికింది పాపం. వాళ్ళందరూ ఆడుతుంటే ఇటు సైడ్న పెద్ద కోచ్ లెక్క స్టైల్ ఇస్తూ కూర్చున్నాడు కదా. వీడు ఆడు, పక్కన ఉన్న వాళ్ళు ఆడినవాడు. వీడేదో పెద్ద కోచ్ లాగా ఆ బాల్ని ఎలా ఆడలేకపోయావా, ఇలా కొట్టలేకపోయావా, రే ఇది డ్రాప్ వేయాలరా అని ఆడిన వాళ్ళని పక్కా బుర్ర తినేస్తాడు. మేమైతే ఈరోజు 2 మ్యాచ్లు ఆడాం. 2 మ్యాచ్లు మేమే ఓడిపోయాం. ఇంకా డైరెక్ట్గా మన టీ షాప్కి వెళ్ళిపోయి టీ తాగకపోతే మనకి ఇంకా తలనొప్పి తగ్గదు. సో అందుకనే డైరెక్ట్గా మన టీ షాప్కి వచ్చేసాం. ఇక్కడ చూడండి, మార్నింగ్ విధంగానే ఈవినింగ్ కూడా మన దగ్గర రష్గానే ఉంటుంది మన టీ షాప్ దగ్గర. చూసారు కదా, ఆవిడే మా అమ్మగారు. ఈ షాప్ని 22 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. మీకు ఒక మంచి విషయం చెప్పడం మర్చిపోయాను. మా ఊర్లో ఒక మంచి ఫేమస్ టెంపుల్ ఉంది. అదేనండి సీసాలమ్మ తల్లి గుడి అని. చూస్తున్నారు కదా, ఇదే మా సీసాలమ్మ తల్లి గుడి. అంటే సీసాలమ్మ తల్లి గుడి అంటే ఏంటి అనుకుంటున్నారా? అదేనండి బాబు, వైన్ షాప్. మా ఊర్లో మంచి ఫేమస్ ఇది. పని నుంచి వచ్చి ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్తారు అనుకుంటున్నారా? లేదు, డైరెక్ట్ గా మా సీసాలమ్మ తల్లి గుడికి వచ్చి తీర్థం తీసుకుంటే గానీ ఇంటికి వెళ్ళేది లేదు. ఒక చిన్న దెబ్బ తగిలింది, దాన్ని చూపించుకుందాం అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. బాబోయ్, చూసారు కదా దెబ్బ ఎలా ఉందో. హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా ఇంటికైతే వచ్చేసా. ఇంటికి వచ్చామో లేదో ఆల్రెడీ మా వాళ్ళు స్టార్ట్ చేసేసారు. వాలీబాల్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంటికి రాగానే డైరెక్ట్ గా ఇంకా ఫ్రీ ఫైర్ గేమ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీడే ఈ ఫ్రీ ఫైర్ కి హెడ్. ఇక్కడ ఒకటి ఫోన్ మాట్లాడుతూ కనబడుతున్నాడు కదా, వీడే అండి మా గ్యాంగ్ లో ఐటమ్ రాజా. అంటే ఫైనల్ గా సండే అయితే మా అన్నయ్య పెళ్ళి ఉంది. సో నన్ను అయితే పెళ్లికి పిలవడానికి మా అన్నయ్య వచ్చాడు. ఇదిగోండి కార్డు ఇస్తున్నాడు చూసారా, వీడిదే పెళ్ళి. సో ఈ రోజునైతే ఇలా ఎండ్ చేసాం. రేపటి వీడియోలో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. తప్పకుండా డే 3 వీడియో కోసం తప్పకుండా వెయిట్ చేయండి.